ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే లావా మొబైల్స్ నుంచి మన ఇండియన్ బ్రాండ్. సో లావా మొబైల్స్ నుంచి లావా విరాట్ V1 5G అండ్ లావా విరాట్ V1 4G రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు అంటే ఇలా అన్వీల్ చేసింది అనుకోవచ్చు. లాంచ్ వచ్చేసరికి July 21st లాంచ్ అవబోతుంది అనమాట. సో చూడాలి ఎట్లా ఉండబోతుందో. సో ఒకే టైటిల్ మీద 4G అండ్ 5G వేరియంట్ అయితే తీసుకొస్తారు. సో ఎలా ఉండబోతుందని వెయిట్ చేయాల్సిందే. తక్కువ ఉండేటట్టు అవుతుంది బెటర్ అనేసి అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ పెన్సిల్ నుంచి అమ్మడం. మనకు అందరికీ యాపిల్ పెన్సిల్ చాలా మంది యూజ్ చేస్తారు కదా. సో ఈ పెన్సిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఫస్ట్ చూసుకుంది ఆ పెన్సిల్ యొక్క రీడిజైన్ చేస్తారంట. డెవలప్మెంట్ ఉందంట, రీడిజైన్ డెవలప్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది యాపిల్ వాళ్ళది M6 ఐప్యాడ్ ప్రో ఏదైతుందో దాంతోపాటు 2026లో లాంచ్ అవబోతుంది అనేసి అయితే హింట్స్ బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళు చెప్పడం. సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. ఫస్ట్ కలర్ ఆప్షన్ చూసుకుంటే బ్లూ అండ్ డార్క్ నైట్ కలర్ ఆప్షన్స్ వస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే 6GB ర్యామ్ 128GB వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనేసి అంటారు. ఇక్కడ నోట్ 17 అండ్ నోట్ 17 ప్రోకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇదైతే కన్ఫర్మ్ అయ్యి కలర్స్ అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళు ఉంటారు. సో యాపిల్ వాళ్ళది యాపిల్ N7 అల్ట్రా బేస్డ్ సర్వర్ చిప్ ఏదైతే ఉందో రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే 1.5 TB మెమరీ దాకా వస్తుంది. అండ్ ఎన్హాన్స్డ్ న్యూరో ప్రాసెసింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇది 2029 లోపల రావచ్చు అనేసి అయితే అంటారు. సో ఇది టైం అండ్ ప్రొడక్షన్ ఏమంటారు టెస్టింగ్ స్టేజెస్ నడుస్తుండొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం 2029 అయితే మనకి చాలా టైం ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే బ్రేవ్ బ్రౌజర్ నుంచి అప్పుడు. సో బ్రేవ్ బ్రౌజర్ కొత్త అప్డేట్ వచ్చి 1.92.13 అని అప్డేట్ వచ్చింది. ఒకవేళ అయితే మీరు అప్డేట్ చేసుకొని దీనిలో ఇంకోటి సర్చ్ ఇంజిన్కి సంబంధించిన కొంచెం చేంజెస్ చేసిరన్నమాట. మంచిగా అనిపించింది నాకు. ఒకవేళ అయితే మీరు సర్చ్ చేసుకొని చేంజెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హానా మోంటానా లినక్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది అప్పట్లో చాలా ఫేమస్ ఉండే హానా మోంటానా దాని మీద లినక్స్ తీసుకొచ్చారని. సో దీంట్లో కొత్తగా ఫ్యాన్స్ వరకు ఫ్యాన్స్కి బాగా పనిచేస్తాం మనపై టీవీ సీరియల్ని బేస్ చేసుకొని తీసుకొచ్చేది ఇది లినక్స్ వర్జన్. సో ఇది తీసుకుంటే 18 సంవత్సరాల తర్వాత దీన్ని రివైవ్ చేసినట్టు. సో ఇది కొత్త వర్జన్ 26.0 వర్జన్. డెబియన్ 13.5 బేస్తో పాటు వస్తుంది. లినక్స్ కర్నల్ 6.0 లినక్స్ కర్నల్తో పాటు కూడా వస్తుంది. అండ్ కేటీ ప్లాస్మా 6.3.6 డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్తో పాటు కూడా వస్తుంది. ఎలక్స్క్యూటీ లైడియంతో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డెబియన్ 13 నుంచి అన్నమాట. సో డెబియన్ 13.6 అప్డేట్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే కీ సెక్యూరిటీ అప్డేట్ తీసుకొచ్చారు. అండ్ సెక్యూరిటీ బూట్ సర్టిఫికేషన్స్ అయిపోతున్నాయి కదా. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు డెబియన్ బేస్డ్ లినక్స్ డిస్ట్రో యూజ్ చేసి చూసుకోవచ్చు. ఇది అప్డేట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో ఒక అతను అయితే రెండింటిలో పోస్ట్ చేసాను అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక అతనేమో AMD వల్ల Ryzen 7 7800X3 ప్రాసెసర్ అవుతుందో ఆర్డర్ చేసింది అనమాట. సో ప్రాసెసర్ ఆర్డర్ చేస్తే అతనికి వచ్చింది 9800X3 ప్రాసెసర్ అనమాట. అంటే డబుల్ పార్టీగా అనుకోవచ్చు. అంటే 7th జనరేషన్ ఆర్డర్ చేస్తే మీకు 9th జనరేషన్ ప్రాసెసర్ వచ్చింది. మన ఫోటోస్ అవన్నీ కూడా రెడీలో పోస్ట్ అయితే పెట్టిండు అనుకోవచ్చు. అందరూ షాక్ అయిపోయారు. ఈ పండుగ చేసుకోరా అని అనేసి అంటారు అన్నమాట. కంపాటబిలిటీ కూడా బాగానే ఉంటుంది. మంచి ఆప్టిమైజేషన్తో పాటు ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇది స్లైట్లీ గేమింగ్ అండ్ హార్డ్వేర్ మిక్స్ అనుకోవచ్చు. ఏంటంటే AMD వాళ్ళు అయితే అన్వీల్ చేసారు అనమాట. సో ఇక్కడ వ్యాలెంట్ థీమ్డ్ ప్రాసెసర్స్ ల్యాప్టాప్ తీసుకొచ్చారు. సో ఇక్కడ మెయిన్ Ryzen 7 9800X ప్రాసెసర్, AMD Radeon RX 9070 X గ్రాఫిక్ కార్డ్స్ అండ్ దాంతోపాటు వీళ్ళది ల్యాప్టాప్ కూడా ఉంది. ల్యాప్టాప్ ఒకటి వస్తుంది అండ్ డెస్క్టాప్ PC కూడా ఉంది. ఇది వ్యాలరెంట్ అనే గేమ్తో పాటు ఈ దీంతో పాటు తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గాడ్ ఆఫ్ వార్ లాఫే నుంచి అన్నమాట. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ లేదంటే చాలామంది సేఫ్ అవ్వచ్చు. ఎందుకంటే లాఫే త్వరలో రిలీజ్ అవబోతుంది అంటారు. అంటే 28 లోపలనే రిలీజ్ అవబోతుంది. మీకు డిస్క్ వర్షన్ అయితే ఉంటుంది, ప్రాబ్లం లేదనేసి అయితే అంటారు అన్నమాట. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.